శ్రీమతి నమః. ఈ రోజు శుక్రవారం అమ్మవారి లీలా వైభవాన్ని తెలుసుకుందాం. కళ్ళ కనిపించి అమ్మవారు ఏదైనా అడుగుతారా, సమాధానం చెప్తారా, మన సందేహాలని నివృత్తి చేస్తారా? ఇవన్నీ మనం ఈ వీడియో వింటుంటే మొత్తం పటాపంచలైపోతాయి అన్నమాట. నాకు కూడా చాలా విషయాల్లో పరమాచార్య స్వామి వారు దారి చూపించారు. నాకు ఏదైనా ఒక సమస్య వచ్చింది అని అనుకోండి, నేను పరమాచార్య స్వామి వారి పుస్తకం తీస్తే కరెక్ట్గా అదే పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో నేను ఏదైతే సమస్యతో బాధపడుతున్నానో దానికి పరిష్కారం అందులో కనపడుతుంది. ఇది నిజం, నమ్మినా నమ్మకపోయినా. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మనం దేనైనా తేలిగ్గా తీసి పడేస్తాం, కొట్టి పడేస్తాం. మన కళ్ళతో చూస్తే తప్ప మనం నమ్మం అంటాం. ఎవరైనా ఏదైనా చెప్తే అది మూర్ఖత్వం, వ్యాపారము అంటాం. శ్రీనివాస రామానుజన్ అని ఆయన అందరికీ తెలిసే ఉంటుంది. ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఎవరైనా ఒక లెక్క చెయ్యాలి అంటే దానికి మూలం రామానుజనే అయి ఉంటారు. 15 సంవత్సరాల వయస్సులో ఆయన ఎవరు ఏది చెప్పకుండానే సొంతంగా గణిత సమీకరణాలని ఆయన ఎన్నో రాశారు. సొంతంగా, ఆయనకి ఎవరు గురువు లేరు, ప్రత్యేకంగా వీళ్ళు వాళ్ళని గురువు లేరు, సొంతంగా ఆయన అభివృద్ధి చేశారు. సరే, ఆయన రాసిన ఫార్ములాస్ అన్నింటినీ విదేశాలకు పంపిస్తే విదేశాల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. దాన్ని పట్టించుకునేవారు కాదు. ఎన్ని ఉత్తరాలు రాసినా, ఎన్నిసార్లు పంపించినా. ఒక ప్రముఖ గణిత శాస్త్రవేత్తకి అంత విద్య ఉన్నా సరే ఎవరు ఆయన్ని గుర్తించలేకపోయారు. ఒకే ఒక వ్యక్తి ఈ రామానుజన్ రాసిన ఈ ఉత్తరాలని, ఆ ఫార్ములాస్ ని చూసి ఆశ్చర్యపోయి తిరిగి రామానుజన్ గారికి ఒక ఉత్తరం రాస్తారు. ఇప్పుడు నువ్వు రాసిన ఈ ఫార్ములాస్ అన్నిటికీ ఆధారం ఏంటి, నువ్వు ఎలా నేర్చుకున్నావు, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని. అప్పుడు శ్రీనివాస రామానుజన్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయనకి కలలో నామగిరి అమ్మవారు ప్రతిదీ చెప్పేవారట. ఆయన ఏ ఫార్ములా రాసినా, ఏది రాసినా సరే ఆయనకి అమ్మవారి అనుగ్రహం కల్లో కనిపించి ఈ రామానుజన్ గారికి చెప్పేవారట. నేను చెప్పింది అబద్ధమో అని అనుకుంటే ఒకసారి మీరు గూగుల్ చేసి వెతికితే మీకు ఈ విషయాలు ఎన్నో అర్థం అవుతాయి. మనకి తెలియదు కదా, మనం చూడలేదు కదా అని ఒక దాన్ని పట్టుకుని మనం అబద్ధము అని, అది ప్రచారం చేసుకుంటున్నామని అనకూడదు. అప్పుడు ఆ విదేశీయ గణిత శాస్త్రజ్ఞుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు రామానుజన్ చెప్తారు, నేను ఏం రాసినా నాకు అది అమ్మవారి ఆశీస్సులే, నాకు కల్లో కనిపించి చెప్తుంది అని. ఆఖరికి రామానుజన్ గారు ఇంగ్లాండ్ వెళ్ళాలి అన్నప్పుడు కూడా రామానుజన్ గారి అమ్మగారికి నామగిరి అమ్మవారు కల్లో కనిపించి పర్మిషన్ ఇచ్చారట, పంపించు అని. అది మనం భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేస్తే అలా ఉంటుందన్నమాట. ఇది ఎందుకు చెప్పాను అంటే, సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి నేను లీలా వైభవాలు చెప్తుంటే కొంతమందికి అది కన్ను పుట్టిందనమాట. కల్లో కనిపిస్తారా, ఇల్లో కనిపిస్తారా అని వెటకారంగా మాట్లాడారు. ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన జర్మనీలో అనమాట. అతడు భారతదేశ సంతతికి చెందినవాడే. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పని అవ్వాలి అని అనుకుంటున్నారట. ఎంత ప్రయత్నించినా ఆ పని అవ్వకపోతున్నప్పుడు మన ఛానల్లో మనం పెట్టే వీడియోస్, కమ్యూనిటీ పోస్టులు చూసి సంవత్సరంగా అమ్మవారిని అలా ఆరాధిస్తూ ఆయన అమ్మవారి మీద పూర్తి బాధ్యతను వదిలిపెట్టేస్తే ఆయన పని అయిపోయిందట. అసలు అది అవ్వదు, ఇంకా రాదు, ఇంకా ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో ఆయనకి ఆ పని పూర్తయితే ఆయన అమ్మవారికి కృతజ్ఞతగా కొంత సమర్పణ చేసుకున్నారు. మనం సర్వస్వ శరణాగతి చేసి కాళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది, కానీ మనం నమ్మం అంతే. నిన్న 2 రోజుల క్రితం ఒక ఆవిడ, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, ఏం చేయమంటారు అని చెప్పి నన్ను అడిగితే నేను చెప్పంట, నాకు గుర్తు కూడా లేదు ఆ విషయం. ఆవిడే మళ్ళీ నాకు కామెంట్లో పెట్టారు, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందమ్మా, మీరు అమ్మవారి పాదాలు పట్టుకోమన్నారు కదా, నేను వెళ్ళి పాదాలు పట్టుకున్నాను, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అని రాశారు. ఇలా ఎన్ని సంఘటనలు ఉంటాయో. మన ఛానల్లో ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి పెట్టిన పోస్టులు కానీ, సర్వమంగళ అమ్మవారి వీడియోస్ గురించి కానీ మీరు చూస్తే ఎంతమంది కామెంట్లు కనబడతాయో కింద. 19 సంవత్సరాలుగా ఉద్యోగం లేని అతను సంవత్సరం కఠోరంగా అమ్మవారిని ప్రార్థించట, పాదాలు పట్టేసుకున్నట్టు అంతే. ప్రతిరోజు సర్వమంగళ అమ్మవారికి అర్చన చేస్తూ అమ్మవారి మీదే బాధ్యత పెట్టేసి తన ప్రయత్నం చేస్తూ ఉంటే బంగారం లాంటి ఉద్యోగం వచ్చిందని కామెంట్ పెట్టారు. ఇలా ఎంతమంది జీవితాల్లో నిలబెట్టిన ఆవిడ సర్వమంగళ అమ్మవారు. మనం నమ్మి ఆవిడ పాదాలు పట్టుకుంటే జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. ఇక్కడే ఉంటుందా మాహాత్మ్యం అంటే, ఇక్కడ కూడా ఉంది. అదే నేను ఎప్పుడు చెప్తాను, ఇక్కడే ఉంది అని నేను చెప్పలా, ఇక్కడ కూడా ఉంది. ఎక్కడైతే సదాచారాన్ని పాటిస్తూ నిష్ఠగా సంప్రదాయాలని మనం ఫాలో అవుతూ పూజ చేస్తామో, అర్చన చేస్తామో అక్కడ శక్తి ఉంటుంది ఖచ్చితంగా.
యాదగిరి నరసింహస్వామి వారి ఆలయం గురించి నేను వీడియో చేశాను కదా, ఆ వీడియోస్ చేసినప్పుడు కింద ఎంత మంది కామెంట్లు పెట్టారో తెలుసా? అవునమ్మా, కల్లో కనిపించి స్వామివారు మా అనారోగ్యాన్ని తీర్చేశారు, మా ఆరోగ్యం బాగుపడింది, ఇది అనుభవం అమ్మా, మీరు చెప్పింది నిజమే, కల్లోకొచ్చి భగవంతుడు మన కష్టాలు తీరుస్తాడు అని. అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కళ్యాణంద భారతీ స్వామి వారు నిద్రపోతుంటే కల్లో దుర్గా అమ్మవారి కనిపించి ఎన్నిటికో సమాధానాలు చెప్పేవారు. మనం ధర్మ మార్గాన్ని నడుస్తూ సత్యాన్ని వదలకుండా అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి కరుణ ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అందులో సందేహపడక్కర్లేదు. కానీ నువ్వు సందేహపడ్డం మొదలు పెట్టావో, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నువ్వు ఏం చేసినా గానీ నువ్వు అనుకున్నది సాధించలేకపోతావు. ప్రయత్నపూర్వకంగా నీ మానవ ప్రయత్నాన్ని చేయి, అమ్మవారి పాదాలు పట్టేసుకో, కొంచెం కూడా అనుమానం లేకుండా జీవితంలో ఖచ్చితంగా సాధించే తీరుతావు, ముందుకి వెళ్తాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.